కాంపౌండ్ ఇంజరీస్ జరిగినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ కాంపౌండ్ ఇంజరీస్ జరిగినప్పుడు ATLS ప్రోటోకాల్ ప్రకారం మనం ABCDE అని ఒక 5 పారామీటర్స్ చూసుకోవాలండి. ఏ అంటే ఎయిర్వే, అంటే పేషెంట్ బ్రీతింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఆర్ పేషెంట్ ఏమన్నా ఎయిర్వేకి ఏమన్నా అడ్డం పడుతుందా, అండ్ పేషెంట్ ఎయిర్వే కొంచెం స్ట్రైట్గా ఉండటానికి ఎవ్రీ టైం మనం సింపుల్గా పేషెంట్ సేవ్ చేయగల చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి. జస్ట్ పేషెంట్ నెక్ని హెడ్ని స్ట్రైట్గా ఉంచటం, నెక్ అటు ఇటు పడిపోకుండా స్ట్రైట్గా పెట్టి ఉంచటం అనేది చాలా కండిషన్స్లో పేషెంట్ లైఫ్నే సేవ్ చేయగల చాలా చిన్న విషయం అండి అది. అండ్ బి వచ్చేటప్పటికి బ్రీతింగ్. సో ఆయన బ్రీతింగ్ ఎలా ఉంది, సో బ్రీతింగ్ తీసుకుంటున్నారా లేదా, అండ్ ఏమన్నా నార్మల్గా బ్రీతింగ్లో ఏమన్నా అడ్డం పడుతున్నాయా లేదా అవి కూడా చెక్ చేసుకోవాలి. సి వచ్చేటప్పటికి సర్క్యులేషన్ అంటే మనం నార్మల్గా చూసేది బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి నార్మల్ పీపుల్లో వచ్చేటప్పటికి 110 నుంచి 140 మధ్యలో ఉంటుందండి. ఎప్పుడైనా ఆ 110 100 కంటే తక్కువ ఉంది అంటే బ్లడ్ ప్రెషర్స్, వెంటనే ఆయనకి క్యాన్లా పెట్టి ఫ్లూయిడ్స్ ఇవ్వటం. సో అట్ ద సేమ్ టైం బ్లడ్ ప్రెషర్ ఎందుకు పడిపోతుంది, ఏమన్నా బ్లీడింగ్ ఎక్కువ ఉందా, సో బ్లీడింగ్ అవి ఎక్కువ ఉన్నప్పుడు ఆ బ్లీడింగ్స్ని కంట్రోల్ చేయటం, వాటి మీద ఏమైనా చిన్న ప్యాడ్స్లా పెట్టి ఎక్కువ బ్లీడ్ అవ్వకుండా చూసుకోవటం. సో ఇది మనం చేయగలిగిన బేసిక్ అండి. స్టార్టింగ్లో డీకి వచ్చేటప్పటికి డిజేబిలిటీ అని చూస్తామండి. డిజేబిలిటీ అంటే పేషెంట్ కాన్షియస్ లెవెల్స్, అంటే ఆయన కాన్షియస్గా ఉన్నారా లేదా, సో మనం చెప్పేది ఏమైనా వినపడుతుందా, మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వినగలుగుతున్నారా లేదా కూడా అసెస్ చేసుకోవాలి. ఈకి వచ్చేటప్పటికి ఎక్స్పోజర్ ఆర్ ఎన్విరాన్మెంట్. ఈ ఎక్స్పోజర్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది ఏదన్నా కొన్ని కండిషన్స్లో ఆ పేషెంట్కి బాగా సపోజ్ కోల్డ్ క్లైమేట్స్లో ఉన్నప్పుడు బాగా హైపోథెర్మియా రావటం వల్ల ఆ పేషెంట్ని మనం కొన్నిసార్లు కవర్ చేయాల్సి రావటం, అలాగే వేరే కండిషన్స్లో పాయిజన్స్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఫస్ట్ కంటామినేటెడ్ క్లోత్స్ అన్ని తీసేయటం, చుట్టుపక్కల ఏమన్నా ఇంకా డేంజర్ జరిగే ఛాన్సెస్ ఉంటే ఆ ఏరియా నుంచి పక్క తీసుకెళ్ళటం. సో ఇది ఎక్స్పోజర్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి.